హలో అండి, వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ అనదర్ ఎపిసోడ్ విత్ వరలక్ష్మి. 3 kgs ఆఫ్ పిండి మేడం. ఏంటి పొద్దున్నే పిండి 3 కిలోల పిండి పోసేస్తున్నాం అని చూస్తున్నారా? ఏం లేదు, మొన్న లడ్డూలు చేసాం కదా. ఇప్పుడు ఇవేంటి చక్రాలు విత్ మినపపిండి. ఇది ఏమేమి పిండి? మినపప్పు బియ్యం మేడం. ఎంత క్వాంటిటీస్? 50 kgs ఒక 2-3 కిలోలు అది వేస్తారు. మినపప్పు ఏం లేదండి, మీరు బియ్యం తీసుకోండి, ఒక గుప్పెడు మునిములు వేయండి, మినపగుండ్లు వేయండి, సరిపోతుంది. సో ఇది 3 కిలోలు 3 kgs ఆఫ్. సో ఎవరైనా పెద్ద ఎత్తున చేసుకోవాలంటే మాత్రం అద్భుతమైన రెసిపీ చూసేయండి. దీంట్లో ఏం కలుపుదాం? దీంట్లో కారం, ఉప్పు, నువ్వులు, ఓమ మేడం అన్ని తెచ్చేసి. ఇది మన ఇంట్లో పట్టించిన కారం. ఓకే, ఇంటి దగ్గర పట్టించింది. ఓకే. 3 kgs కి 1.5 స్పూన్ అంతే కారం పట్టి. ఉప్పు లేని కారం 1.5 స్పూన్. మీరు తిన్నంత వేసుకోండి. 1.5 సాల్ట్. ఓకే, 1.5 సాల్ట్. ఎప్పుడైనా 3 kgs చేస్తారా మీరు? 6 kgs మేడం. 6 kgs కి మాకు సరిపోద్ది. ఏంటి క్వాంటిటీ అనేది ఒక 4-5 days వస్తుంది. రాదు మేడం, 1 day లో అయిపోతుంది. కొంచెము వాము అందాజ చూసి వేసేస్తుంటాను. మనకి కూడా తెలుసు అది. మీరు కిలో చేసుకుంటేనేమో అందులో సగం వేయండి. నువ్వులు కొంచెం, తెల్ల నువ్వులు ఇంతే మేడం. ఇంగ్రీడియంట్స్ ఏం లేవు. ఇంగ్రీడియంట్స్ మీరు బియ్యం పిండి పట్టించేటప్పుడు కొంచెం మినపగుండ్లు వేసినారంటే ఇట్లా చేసేసేయచ్చు ఈజీగా. చాలా మంది మనం చిన్నప్పటి నుంచి చేస్తున్నాయే కానీ ఒక్కొక్కరిలో కొంచెం తేడా ఉంటాయి. కొంచెం గోరువెచ్చడి వాటర్ వేస్తారు కొంతమంది చల్లటి వాటర్ వేస్తారు. అలా మనం వాటర్ అలానే వేసుకునే వాళ్ళం. ఇందులో వెన్న అట్లా ఏమన్నా వేస్తారా? లేదు మేడం, ఇది ఫస్ట్ మనం కలిపేసుకోవాలి మేడం. ఓకే, పండుగల సీజన్ కాబట్టి చాలా మందికి యూజ్ అవుతుంది. ఇంట్లో చేసుకునే ఓపిక ఉన్న వాళ్ళకి. చేసుకునే ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్గా మన వీటీ కాలనీ బస్ స్టాప్ దాకా రండి. మన ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, దాని వెనుకనే ఉంది అన్నపూర్ణ హోమ్ ఫుడ్స్ అని, లెఫ్ట్ సైడ్కి. పిల్లలు, హస్బెండ్ పేర్లు ఏంటి? మా సార్ పేరు సంతోష్ మేడం. ఓకే. పెద్ద బాబు పేరు దక్షిత్, చిన్న బాబు పేరు ప్రతీక్ష్. ఇద్దరు అబ్బాయిలే? ఇద్దరు అబ్బాయిలే. అయ్యో, వరలక్ష్మికి అమ్మాయిలు లేరంట? అమ్మాయిలు లేదు మేడం, చాలా హోప్స్ ఉండేది అమ్మాయి కావాలని చెప్పి. ఓకే, కలిసిపోయినాయి అన్ని మంచిగా మేడం. వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం. ఈ వాటర్ ఏంటి ఎల్లో కలర్ లో ఉన్నాయని చూస్తున్నారేమో. ఇందాక మేము అది లడ్డూలు వేసినప్పుడు ఆ లడ్డూలు కలిపిన గిన్నె అది. ఆ శనగపిండి కూడా వేస్ట్ కాకుండా వాటర్లో కలిపేసాం అంతే. ఇలాంటి పనులు చేయటంలో అమ్మమ్మ తర్వాత మనము. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఇది ఏదైనా తీస్తారు కదా చేతితోటి, మనలాగా స్పాచులాస్ అవి ఎందుకు యూజ్ చేసేవాళ్ళు, ఆ చేతిని కూడా గిన్నెలోనే కడిగేవాళ్ళు. దానికి ఉన్నది కూడా బయటికి పోవద్దు. చూసుకుంటూ కలుపుకోవాలి మేడం వాటర్. ఓకే, గట్టి కలపాలి కదా ఇది. గట్టిగా మనం లడ్డు కలిపినట్టు కలపకూడదు. ఎప్పుడు టఫ్ అనిపించలేదా వరలక్ష్మి పని నీకు? మనం ఇష్టంతో వేస్తున్నప్పుడు అలానే ఏమనిపించలేదు మేడం. చేతులు నొప్పి పెట్టడము, ఇది కలిపి ఇది ఒత్తి అలవాటు అయిపోయింది మేడం మనకి. సాధారణమైన పనులు సమకూరు ధరలోన. చిన్నప్పుడు చదువుకున్నావా? చదువుకున్నాం. ఇది ఈ పద్యం ఇవేమన్నా విశ్వదాభిరామ అది చదువుకొని అర్థం చేసుకుంటే పెద్దయ్యాక చాలా లైఫ్ లో చాలా ఈజీ అవుతాయి మనకి. నీకు కాదు, మేము చెప్పుకుంటున్నాం, నీకు ఈజీ అయిపోయినాయి ఆల్రెడీ. ఏం చేద్దామని ఉండే చిన్నప్పుడు నీకు చదువుకునేటప్పుడు జనరల్ గా? మేడం నేను టీచర్ అవుదాం అనుకున్నాం. టీచరా? ఇప్పుడు టీచర్ నువ్వు, మా అందరికి టీచ్ చేస్తున్నావు కదా, లడ్డు చూపించావు, ఇది చూపిస్తున్నావు, ఎవరు టీచర్ నువ్వు. ఓకే, ఎందుకని టీచర్ అవుదాం అనుకున్నావు? స్కూళ్ళలో అందరికి చెప్పేవాళ్ళం కదా మేడం అప్పుడు, టీచర్స్ డే అప్పుడే ఫిక్స్ అయిపోయినాం అంటే టీచర్ అవ్వాలి, కొంతమందికి టీచింగ్ చేయాలి అని చెప్పి. అయినా పర్లేదు మేడం, ఇప్పుడైనా చేస్తున్నాం కదా, ఆ టీచర్ కాకపోతే ఏంటి, ఫస్ట్ టీచర్ అయిపోయాను నేను. రైట్, పాజిటివ్. కానీ నువ్వు తలుచుకుంటే ఇప్పటికైనా చేయొచ్చు, ఏం కాదు కదా. చేయాలి మేడం, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు నువ్వు ఇది పనులు చేస్తానే గ్రాడ్యుయేషన్ అప్లై చేయి ఊరికనే. అది ఉంటుంది బిఏనో బీకామ్, నీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే అది ఆన్లైన్లో అప్లై చేయి. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది కదా. అగో తదాస్తు, సత్యం నిజమైపోయింది. ఇప్పుడు అప్లై చేసి అది అవుతుంటే నీ ఇష్టం, ఇంకెట్లయినా బీఈడీ ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ నెవర్ ఎండింగ్ స్టోరీ వరలక్ష్మి.
మనం ఎప్పుడైనా దాన్ని మొదలు పెట్టచ్చు. మేడం నువ్వు చక్కగా మంచి జర్నీలో ఉంటే ఇంకొక జర్నీని మళ్ళీ అడాప్ట్ చేసుకోవచ్చు. కానీ నో డౌట్ ప్రైవేట్ టీచర్లు సంపాదించే దానికంటే ఎక్కువే నువ్వు వస్తుంది మేడం. వస్తుంది. వాళ్ళైతే ఈ పాటికి ఇల్లు కట్టేవాళ్ళ చెప్పు. ఫస్ట్ ఎపిసోడ్ చూడండి, వరలక్ష్మి గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వాళ్ళ ఇల్లు ఎలా కట్టారు అని కూడా చెప్పింది లడ్డు ఎపిసోడ్లో. సో నాకు తెలిసి మొత్తం ప్రాసెస్లో పిండి కలపటమే కొంచెం టైం టేకింగ్ కదా. ఈలోపు మనం నూనె కాగబెట్టేసుకుంటుంటే ఈ టైం కూడా సేవ్ అవుతుంది. అవును, తీసి కలుపుకుందాం మరి, నూనె పెట్టేద్దాం. ఇది మన చేతికి అంటకుండా కొంచెం నూనె తీసుకున్నాం. చూడండి ఎంత పెద్ద ఉండ, 3 కిలోలు ఉండ. తను ఎంత కష్టపడితే ఏందో ఇదైతే ముక్కల మీద కూర్చొని మంచిగా పిసికి చేసింది. ముందు చిన్న చిన్న ఉండలు చేసేసుకోవాలా మేడం, దాంట్లో పట్టే అంత. ఓకే, మళ్ళీ దీన్ని కలపాలి. ఆయిల్ పెట్టుకొని, చేతికి అంటకుండా ఆయిల్ పెట్టుకొని చేసేసుకుంటే సరిపోతుంది. అవును, అది కొంచెం ఓపిక అండి. శ్రమ కంటే ఎక్కువ ఇక్కడ ఓపిక అవసరం ఉండాలి మేడం. చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళందరూ ఈజీగా ఫ్రీగా చేసేవాళ్ళు. ఈ మధ్యన అట్లా చేయట్లేరు. మేబీ మీలాగా చేసేవాళ్ళు ఉండబట్టేమో. ఏముంది, వెళ్తా ఒక 300 ఇస్తే కిలో వస్తాయి. దానికి ఇంటికి పోయి ఆ నూనె పెట్టి ఈ పిండి కలిపి పిండి పట్టి ఇచ్చి ఇన్నెందుకు మాకు అవసరమా అనుకుంటారు. దీని మీద వేసేస్తారా? డైరెక్ట్ ఆయిల్లో వేస్తారేమో అనుకున్నా. లేదు మేడం, దీంట్లోనే ఒక్కొక్కటిలాగా వేసుకొని ప్రిపేర్ చేసుకొని అన్నీ ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. సూపర్. అయితే ఎవరైనా హెల్ప్ ఉంటే కనుక ఇవి చేసిస్తుంటే వేయించడం కూడా ఈజీ. మీరు ఎవరిని పెట్టుకోలేదా మరి హెల్ప్? కస్టమర్ ఉన్నారు మేడం, ఒక ఆమె వస్తుంది వర్కరు. తను ఈరోజు పండగ అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ వాళ్ళకు తప్పినా మీకు తప్పదుగా. లేదు మేడం, చేసుకోవాలి కదా మరి. కానీ నేను కూడా డిఫరెంట్ బిజినెసెస్ ఉన్నాయి కదండి. నేను నేర్చుకున్న ఒక పాఠం ఏంటంటే, ఎప్పుడు కూడా మన స్టాఫ్ చేసే పని మనకి వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి. అప్పుడు మనకి ఉండే గ్రిప్ వేరు ఉంటుంది. వాళ్ళతోనే డిపెండ్ అవ్వద్దు. డిపెండెన్స్ ఉంటే కనుక వాళ్ళు ఏదో మనల్ని మానిపులేట్ చేస్తారని కాదు, మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. వచ్చి ఉంటే ఇద్దరితో కలిసి పని చేసుకోవడం ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క ఉండకి ఎన్ని చక్రాలు వస్తున్నాయి? 6 వస్తాయి మేడం. ఎన్ని పడతాయి ఒక వాయికి మీకు? 12, 24, 20 పడతాయి మేడం. 3 సార్లు తీస్తావు అయితే. ఇలాంటివి మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతాయి. ఇప్పుడు కొత్తగా స్విచ్ చేసే వచ్చినాయి, తిప్పే పని లేదు మనం. ఓకే మేడం, స్విచ్ చేస్తే అదే తిరుగుతుంది. మొన్ననే చూసిన నేను, కొంటా ఎప్పుడో. చక్క నూనె అద్దుకొని దాన్ని మళ్ళీ ఒకసారి కొంచెం తీసుకొని మెత్తగా పిసుక్కొని వేస్తుంది. అప్పుడు తను మార్కెట్లో వీళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉందండి 100%. ఇప్పుడు నేను చూస్తుండగానే వీళ్ళ దగ్గర గరిజలు ఖాళీ అయిపోయినాయి, చక్రాలాగా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు తను కంపల్సరీ వేయటం ఇప్పుడు కదా చేయాలి మేడం. ఇవి చేసాము, ఇవి కూడా ఆర్డర్ ఉన్నాయి మేడం. ఇవి కూడా అయిపోతాయి నైట్ వరకు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ గా. అయ్యో ఈరోజు చేసిన రేపు ఎలా తీసుకెళ్లాలనేది ఉండదు మన షాప్ దగ్గర. ఈరోజు చేసిన ఈ రోజు అయిపోతాయి. ఎలా అనిపిస్తుంది ఇంతమంది వచ్చి బాగున్నాయి అది ఇది అంటుంటే ఫీలింగ్? చాలా సంతోషంగా ఉంటది మేడం. ఇంకా ఎప్పుడు ఇలానే రావాలి, అందరూ ఇలానే మేము అందరికి సప్లై చేయాలి, అందరిని ఎప్పుడు సంతోష పెట్టాలి. మీ పిల్లలకి ఇష్టమా ఇవన్నీ? తింటారు మేడం. మా బాబు, పెద్ద బాబు తింటాడు, గర్జలు తింటాడు బాగా. ఇవన్నీ తక్కువ. జనరల్ గా ఏమంటారంటే మన ఇంట్లో ఏదైతే ప్రిపరేషన్ ఉంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుందో అది మన పిల్లలకి ఇష్టం ఉండదు. బికాస్ చిన్నప్పటి నుంచి తిని ఉంటారు కదా. మేడం తక్కువ, మేము కూడా ఏం తిన్నాం మేడం. తిండి చేసి ఉంటాం కాబట్టి తినాలనిపించదు. చూసారు ఇప్పుడు నిజం వచ్చి. ఒకదాని మీద ఒకటి పెడితే అతుక్కోవా? ఏం అతుక్కో మేడం, మనం పిండి గట్టిగా కలుపుకుంటాం కాబట్టి అతుక్కో. అలవాటు అయిపోయింది. ఓకే మేడం, వేద్దామా? వేసేద్దాం. ఇదిగోండి మంచిగా ఒక 15-20 ఇట్లా చేసేసుకున్నారు. ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా అతుక్కోవంట. నూనె మంచిగా కాగింది, సిమ్ లో పెట్టుకున్నారా? వేసేయటమేనా? చేత్తో వేయచ్చా? చేత్తో వేయచ్చు మేడం. నాకు ఒకటే డౌట్ వస్తుంది వేస్తుంటే మీకు. అరే దీన్ని హై ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలా? మీడియం ఫ్లేమ్? హైలోనే ఉంటాయి. మీడియం లో ఉంటే అవ్వదు, మెత్తగా అయిపోతుంది. అది వేగేలోపు మీరు ఇంకా కొన్ని చేసి పెట్టుకుంటారు. సూపర్. ఆడవాళ్ళకి మల్టీ టాస్కింగ్ ఇక్కడి నుంచే వస్తుందండి.
మీ ఇంట్లో మీ ఇద్దరిలో నువ్వు మీ ఆయనలో ఎవరు ఎక్కువ మల్టీ టాస్కింగ్ ఉంటారు చెప్పు. ఆయన ఏమనుకోరు అది చూడక అసలు నువ్వు చెప్పు. తనదే మేడం. అంతేనా? ఇది కూడా మా గొప్పేనండి, వాళ్ళని కూడా మేమే హైట్ లో ఉంచుతాం. నిజం చెప్పు. అవును మేడం. ఇప్పుడు లేరా అన్న చెవులు చెప్పు. అలా నేను లేదే మేడం, తను ఇచ్చిండు కాబట్టే కదా ఇంత స్వేచ్ఛగా మేము చేసుకుంటున్నాం. 10 మందిలో ఇలా అమ్మేసుకుంటున్నాము. తను లేని మేము చేయం కదా. అది కాదు, మల్టీ టాస్కింగ్ గురించి అడిగినాను. నో డౌట్ హస్బెండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటది, ఉండాలి. ఉంటేనే ఈ నవ్వులు అనేవి మనకి సాధ్యం, నేను ఒప్పుకుంటా. మల్టీ టాస్కింగ్ విషయంలో తనే మేడం. ఎట్లా తిప్పి అడిగినా తనే ఉంటుంది. అది కొంచెం హైలో పెట్టాలి. వాకిన్స్ ఎన్ని ఉంటాయి రోజు? ఒక 20 మంది 30 మంది? ఎక్కువనే వస్తారు మేడం. 50 మంది. ఒక 30 to 40 మధ్యలో వస్తారు మేడం. కానీ మీకు ఇంత షాప్ ఉంది, ఓన్లీ ఒక్కటే కాకుండా ఇంకా కొన్ని పెట్టచ్చు కదా? చేయాలి మేడం, కొంచెం టైం తీసుకొని చేద్దామని. ఇప్పుడు చిన్న పిల్లలు కదా, నాకు టైం సరిపోవట్లేదు. ఫస్ట్ ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడే చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకోవడానికి టైం అవ్వట్లేదు. ఇప్పుడు చెప్పు, మల్టీ టాస్కింగ్ ఎవరు? ఇంటి దగ్గర చేసుకొని ఇక్కడ చేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకొని చేయాలంటే ఇబ్బంది అవుతుంది మేడం. అయినా సరే తప్పకుండా చేయాల్సిందే. ఇంకా మరి నేను కొంచెం పిసికి చేయండి మేడం. నిజంగా ఎవరైనా హెల్ప్ ఉంటే తొందరగా అవుతుంది మేడం. ఇద్దరు ఉన్నదానికి ఒకరు ఉన్నదానికి తేడా ఉంటుంది కదా. ఇద్దరు ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది, ఉంటే కొంచెం లేట్ అవుతుంది. మన ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్నట్టు హెల్పింగ్ కి మనుషులను తీసుకుంటా. బయట పర్ డే 150 అట్లా తీసుకుంటున్నారు, 200 అంటే వచ్చింది అన్నమాట. అవును మేడం, 300 మనకు వచ్చే అమ్మాయికి. ఇంతసేపు ఉడకాలా? అవును మేడం, అవి కొంచెం వేడి అవ్వాలి కదా, క్రిస్పీగా. ఇది నూనె పీల్చకుండా ఉండాలంటే ఏమన్నా టెక్నిక్స్ టిప్స్ లాంటి? కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోద్ది మేడం. పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోద్ది. మన ఇంట్లో ఇంటి దగ్గర చేసుకున్న దానివల్ల చక్రాలు గట్టిగా రావా? అవ్వదు మేడం. పట్టించేటప్పుడు పిండి మెత్త ఉండాలి, కలుపుకునేటప్పుడు పిండి మెత్త గట్టిగా ఉండాలి. ఇంకెప్పుడైనా వచ్చి మీ దగ్గర గరిజలోను ఆ కట్టె గారెలో చూస్తాం. చేయండి మేడం. స్టే ట్యూన్డ్. ఈలోపు ఇవి చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. చక్రాలలో చాలా మంది చాలా రకాలుగా పెడతారు పిండి. కొంతమంది శనగపిండి తోటి, కొంతమంది మినపప్పుతో కాకుండా అన్ని పిండిలో కలిపి, కొంతమంది మిల్లెట్స్ తోటి, అట్లా రకరకాలుగా చేస్తారు. మీరైతే జనరల్గా ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి కామెంట్స్లో, నేను చూస్తా నాది ఎవరితో మ్యాచ్ అవుతుందో. ఎక్కువ శాతం బియ్యం పిండి, బియ్యం, దాని తర్వాత శనగపిండి అయిపోయింది. సరిపోయిందా? ఓకే మేడం. దాని నిండా కూడా తను కుక్కి పెడుతుంది, అంటే గట్టిగా ఉండాలనుకుంటా. నా చేతికి కూడా పెద్దగా అంటుకోవట్లేదండి. ఇప్పుడు నేను ఫ్రెష్గా పెట్టాను కదా చెయ్యి. ఓకే మేడం, అయిపోయింది. అయిపోయిందా? అంటే కలర్ రావక్కర్లేదా? లేదు మేడం, ఇంతే. సో ఈ పండక్కి నేను ఒక స్వీట్ హాట్ చూపించేసాను మీకు. నెక్స్ట్ కమింగ్ పండక్కి వరలక్ష్మి టీచర్ అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారో చెప్పండి. దాని గురించి ఎంతమంది భగవంతుడిని కూడా కోరుకుంటారు, ఇంతకంటే ఎదగాలి అని చెప్పండి. మన చుట్టూ ఇట్లా కష్టపడి పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని ఏదైనా చెడిపోతే ఒక మాట తిట్టడానికి టక్కన నోరు వస్తుంది, కానీ అది మంచిగా ఉన్నప్పుడు కూడా చెప్తే మనం ఇంకా జాగ్రత్తగా బాగా చేస్తాం అదే పని. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టే కదా మేడం ఇలాగా ఉంటుంది. నా అలాంటి వాళ్ళు ఏం లేదులే. అట్లా జనరల్గా అండి, కూరగాయలు అమ్మే వాళ్ళు కావచ్చు, మోసం చేసే వాళ్ళు చేస్తారు, కానీ దానివల్ల ఏమవుతుందంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా ఏదో ఒకటి అనేస్తున్నాం టక్కన. అది అనకుండా ఉంటే చాలు. ఆ ఇబ్బంది పెట్టే వాళ్ళలో మనం లేకుండా చూసుకున్నాం అనుకోండి, కొంచెం వాళ్ళకి మనకి కూడా కనెక్షన్ బాగుంటుంది. తను ఆయిల్ మొత్తం ఇట్లా వారుస్తుంది, ఆల్మోస్ట్ ఇట్లా చాలాసేపు ఇట్లా ఉంచుతుంది. నేను వాళ్ళు చూశాను కదా, ఇక్కడ ఉన్నాయి టిబ్బా ఒకసారి ఆ ప్లేట్, కొంచెం కూడా ఆయిల్ లేవండి. ఇట్లా అక్కడ ఉన్న పేపర్లకు కానీ దేనికి అంటుకోవట్లేవు. ఎన్ని రోజులు పట్టింది ఇది రావటానికి నీకు, ఇట్లా పెద్ద ఎత్తున చేయటం రావటం? మేడం నేను 1 year లో నేర్చేసుకున్నా మేడం. మొత్తం ఎలా ఉందో తిని చెప్పండి మేడం. కాలుతుంది. ఇప్పుడే వేడే చేసాం కదా మేడం. నో డౌట్, అసలు నాకు చేసే విధానమే చాలా నచ్చేసింది. రాగానే కూడా తిన్నాను ఇవన్నీ, కానీ ఇప్పటికిప్పుడు ఇట్లా చేసి తింటాం చాలా హ్యాపీగా ఉంది.
చాలా కరకర ఉంటుంది. అవును మేడం, చాలా థ్యాంక్ యూ మేడం. బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీరు ఒకసారి తిని మా వాళ్ళకి చేసుకోమని చెప్పండి. బాగుంది మేడం. ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఎప్పుడు ఇదే క్వాంటిటీ మేడం. గట్టిగా ఉన్నాయండి, అంటే క్రిస్పీగా ఉండటంతో పాటు కరకరలు ఆడుతూ ఉంటుంటాయి కాబట్టి ఒకసారి మా దగ్గరకు కూడా వచ్చి చూడండి. నల్గొండ వాళ్ళు అయితే కనుక కంపల్సరీ రండి. ఒక టేస్టీ ఫుడ్ని, ఒక హోమ్ ఫుడ్ని ఎంకరేజ్ చేయాలంటే మీరు ఒకసారి వచ్చి కొన్ని చూసి తినాల్సిందే. థ్యాంక్ యూ. అండ్ లడ్డు ఎపిసోడ్లో లడ్డు చూడటం మర్చిపోకండి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా అన్నపూర్ణ ఫుడ్స్కి వచ్చి ఒకసారి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్పడం అంతకంటే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్.